మన వాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళకి హ్యాండ్ షేక్ చేయకపోవడం అనేది ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా వాళ్ళకి అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తానీలకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. వాస్తవంగా వాళ్ళు ఎలా తయారయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి అంటే కరచాలనం ఇవ్వకపోవడం వల్ల అనేది ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఉన్నాడు కదా మహమ్మద్ యూసఫ్, వీడు మాట్లాడినటువంటి మాటలు మన యొక్క సూర్యకుమార్ యాదవ్ టీం లీడర్ గురించి మాట్లాడుతూ అంటే పంది అనే పేరు వచ్చేలాగా మాట్లాడాడు. సూర్య కుమార్ యాదవ్ అని పలకడం ఇష్టం లేక, పైగా ఆ యాంకర్ అడ్డొచ్చి మళ్ళీ అతని పేరు సూర్య కుమార్ యాదవ్ అని చెప్పినా సరే మళ్ళీ వీడు ఈ పందిగాడు ఏమొచ్చేసి ఆ విధంగానే మాట్లాడాడు. మరి వీటిని పంది అనకపోతే మనం ఏమంటాం కానీ, అయితే వీడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు భారతదేశంలో అందరూ కూడా వాళ్ళు ఎలాంటి వారు అందరికీ తెలిసింది. భారత్ ఆపరేషన్ సింధూర్ కంటే కూడా ఇప్పుడు విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ నడ్డి విరగదీసింది, కానీ దాన్ని ట్రంప్ ఏదో ఒక విధంగా కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి అలా కాదు, ఒక్క కరచాలనం దేశ పరువే తీసేసింది. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటూ మదన్ లాల్ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరికొంతమంది క్రికెటర్స్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సూర్యకుమార్ లాంటి వ్యక్తి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ దేశం కెప్టెన్స్ నైనా మనం గౌరవించాలి. కెప్టెన్ అని కాదు, ఆటగాళ్ళని. ఆ రోజు కరచాలనం ఎందుకు ఇవ్వలేదు అన్నది టీమిండియా చెప్పింది. పహల్గాం దాడికి నిరసనగా, పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఆత్మలకి శాంతి ఇచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాము, ఇందులో మరింకేమీ లేదని చెప్పారు. అందులో స్పష్టంగా ఉందిగా, మీరు ఉగ్రవాదులు, మీ దేశం ఉగ్రవాద దేశం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దేశ ప్రభుత్వం మీద పోరాడండి, సైన్యం మీద పోరాడండి. అలా చేస్తే మీకు అక్కడ నడ్డి విరిచేస్తారు. అందుకే దేశం మీద ఎవడో మాట్లాడారు. ఏమైనా సైన్యం గురించి మాట్లాడితే అక్కడికక్కడే కాళ్ళు చేతులు తీసేస్తారు వాళ్ళు. అందుకు ఇప్పుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఇంకెంతకు మించి ఏముంటది, వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు, ఎలాగో ఒకలాగా ఫేమస్ అవ్వాలి. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తే ప్రపంచం అంతా మాట్లాడుతుంది అనుకుంటారు, కానీ వాళ్ళ పరువే పోతుందని వాళ్ళు అనుకోరు. షేక్ హ్యాండ్ ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు అన్నది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందిగా. ఓకే, వాళ్ళు పహల్గాం అని ఒక దాడి చేశారు, అది ఉగ్రవాద దాడి. ఇంతకు ముందు కూడా చాలా దాడులు చేశారు. ఈ ఉగ్ర దాడులు చేసిందంతా కూడా పాకిస్తానేనంట ప్రతిసారి. అందుకే ఈసారి వాళ్ళకి కోపం వచ్చి హ్యాండ్ షేక్ చేయలేదు అంటూ ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల పాకిస్తాన్ కొద్దో గొప్ప అంటే కొంతమందికి తెలియదు కదా, ఒక 30-40% మందికి తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలిసింది ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్ర దేశము అని. అలాంటి పనికిరాని దేశం అది. మళ్ళీ దానికి ఒక దేశము, ఒక సార్వభౌమత్వము, ఒక రాజ్యాంగం అన్న విధంగా మాట్లాడుతుంది అది. దానికి ట్రంప్ లాంటి వత్తాసు పలకడం.